ఉన్నత చదువులు చదివిన యువత మున్సిపల్ ఎన్నికల్లో పోటీ పడుతున్నారు. డిగ్రీ, పీజీ, బీటెక్, ఎంబీఏ చదివిన యూత్ కు అవకాశాలు దక్కాయి. రాజకీయ పార్టీలు మెజారిటీ స్థానాల్లో యూత్ ని ఎన్నికల బరిలోకి దించాయి. కామారెడ్డి జిల్లా బిచ్కుంద పట్టణం కొత్త మున్సిపాలిటీగా ఏర్పడింది. మిగతా మున్సిపాలిటీలకు భిన్నంగా యువత ఈ కొత్త మున్సిపాలిటీ ఎన్నికల్లో పోటీ పడుతున్నారు. కామారెడ్డి జిల్లా జుక్కల్ నియోజకవర్గంలో మేజర్ గ్రామ పంచాయతీగా ఉన్న బిచ్కుంద టౌన్ ప్రస్తుతం మున్సిపాలిటీగా అప్గ్రేడ్ అయింది. మొదటిసారి మున్సిపల్ ఎన్నికలు జరగనున్నాయి. 3 విలీన గ్రామాలను కలుపుకుని బిచ్కుందను మున్సిపాలిటీగా ఏర్పాటు చేసింది ప్రభుత్వం. బిచ్కుందలో మొత్తం 12,765 ఓట్లు ఉన్నాయి. మొత్తం 12 వార్డులుగా ఉన్న బిచ్కుంద మున్సిపాలిటీలో చైర్మన్ గా బీసీ జనరల్ కు రిజర్వ్ అయింది. దీంతో ఎన్నికల బరిలో పలువురు కీలక నేతలు, వ్యక్తులు నిల్చున్నారు. ప్రధాన పోరు కాంగ్రెస్, బీజేపీ మధ్య ఉంది. ఈ రెండు పార్టీల అధిష్టానం పెద్దలు యువతను బరిలోకి దింపింది. నూతనంగా ఏర్పడింది మున్సిపాలిటీ కాబట్టి నేను మొదటగా విద్య, వైద్యం, నీరు ప్రజలకు ఎల్లవేళలా అందుబాటులో ఉండాలనే ఒక నినాదంతో నేను ఒక నవయువకుణ్ణి పోటీ చేస్తున్నా. ఫస్ట్ టైం పోటీ చేస్తున్నా. నేను మా గ్రామానికి సంబంధించి ఒక మంచి మేనిఫెస్టో కూడా తయారు చేసిన. నేను గెలిస్తే ఏమేం చేస్తా అని మేనిఫెస్టో చేసి కరపత్రాలు చేసి ప్రతి ఇంటింటికి నేను కరపత్రాలు ఇస్తున్నా. కావున నన్ను గొప్పనపల్లి గ్రామ ప్రజలు, ఓటర్ మహాశయులు భారీ మెజార్టీతో గెలిపిస్తే నేను ప్రతిదీ కూడా మేనిఫెస్టోలో పెట్టింది ప్రతిదీ కూడా నేను చేసి చూపిస్తానని చెప్తున్నాను. మా వార్డులో ఇప్పుడు మొత్తం ఎస్సీలు 350 ఓట్లు ఉన్నాయి సార్. ఇప్పటిదాకా మా ఏరియాలో ఒక్కరు కూడా డబుల్ బెడ్రూమ్ దళితులకు ఇప్పటిదాకా ఇవ్వలేరు. మనటి రోడ్లు అంతే ఉన్నాయి, మోర్లు అంతే ఉన్నాయి, ఒక్కటి కూడా నీట్ అండ్ క్లీన్ ఒక్కటి కూడా లేదు సార్. నేను కౌన్సిలర్గా అయితే కంపల్సరీ ఫస్ట్ దృష్టి నాది ఇదే సార్. మా కాలనీలో మొత్తం రోడ్లు వేపియడం, మోరీలు క్లీన్ చేపియడం అవన్నీ నా బాధ్యత సార్. నాకు కంపల్సరీ. అలాగే 4 లైన్ ఉంది సార్. ఆ లైన్ కంపల్సరీ తీపించడం నా బాధ్యత. బిచ్కుంద మున్సిపాలిటీలో వచ్చేసి సమస్యలు ఫస్ట్ వచ్చేసి డ్రైనేజ్ ప్రాబ్లం చాలా ఏరియాలలో ఉన్నది. రోడ్స్ ప్రాబ్లం, ఒక వెహికల్ కూడా వెళ్ళడానికి ఇబ్బంది ఉన్నది గల్లీలలో. రెండోది వచ్చేసి కరెంటు పోల్స్ కూడా ఐరన్ పోల్స్ ఉన్నాయి కొన్ని చోట్లల్లో. ఆ విధంగా మరి కొన్ని ఏరియాలలో వచ్చేసి వాటర్ చాలా ప్రాబ్లం ఉన్నాయి. వాళ్ళు గ్రామ పంచాయతీ తరఫున వాటర్ సదుపాయం కల్పించుకుంటున్నారు. కాబట్టి కంపల్సరీ చేస్తాం, ప్రజలకు ముందడుగు వేయడానికి సహకారం చేస్తామని. మొట్టమొదటి బిచ్కుంద మున్సిపాలిటీ పాలకవర్గంలో యూత్ ఉండనుంది. అన్ని రాజకీయ పార్టీలు, ఆయా పార్టీల నుంచి మెజారిటీ స్థానాలు యూత్ కి టికెట్లు ఇచ్చాయి. డిగ్రీ, పీజీ, బీటెక్, ఎంబీఏ ఇలా ఉన్నత చదువులు చదివిన వారికి అవకాశం దక్కింది. తామంతా స్థానికంగా ఉన్న సమస్యలను ఏళ్ల తరబడి చూస్తున్నామని, తమని గెలిపిస్తే సమస్యలు పరిష్కరిస్తామంటున్నారు అభ్యర్థులు. కాంగ్రెస్ లో కౌన్సిలర్లుగానే కాకుండా మొదటి చైర్మన్ రేస్ లో కూడా బరిలో ఉంటామంటున్నారు యువ అభ్యర్థులు. ఇప్పుడు ఇన్ని ఇయర్స్ వచ్చింది, నాకు ఒక్క చేంజ్ కూడా ఏమీ లేవు. సో ఇప్పుడు మనకు అవకాశం ఇచ్చిర్రు, మేము నించొని మేము ప్రూఫ్ చేసి చూపిద్దాం అనేది మైండ్ అందరిది మార్చాలని అనుకుంటున్నాం. పెద్దవాళ్ళందరిది మారాలి మైండ్. యూత్ ఉన్నారు, యూత్ నించుంటే ఏదైనా జరిగిపోద్ది అన్న మైండ్ సెట్ మేము తెప్పియాలని ఫిక్స్ అయ్యి ఇక్కడ యూత్గా నేను నించున్నా. బిచ్కుందను మున్సిపాలిటీగా చేయాలని దశాబ్దాలుగా ఉన్న డిమాండ్ను నెరవేర్చింది కాంగ్రెస్. దీంతో తొలి చైర్మన్ పీఠం కూడా దక్కించుకునేందుకు విస్తృత ప్రచారం చేస్తున్నారు హస్తం నేతలు. జుక్కల్ ఎమ్మెల్యే లక్ష్మీకాంతరావు ఆధ్వర్యంలో ప్రచారాన్ని నడిపిస్తున్నారు. అభ్యర్థులను గెలిపించే లక్ష్యంతో వరాలు కురిపిస్తున్నారు. ఇప్పటికే 15 కోట్ల నిధులతో అభివృద్ధి పనులు చేపట్టామని అంటున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం చేపడుతున్న సంక్షేమ కార్యక్రమాలే తమను గెలిపిస్తాయని ధీమాగా చెప్తున్నారు కాంగ్రెస్ లీడర్లు. ఏదైతే బిచ్కుంద మున్సిపాలిటీ ఉందో దాని మీద చాలా శ్రద్ధ పెట్టి డెవలప్మెంట్ కోసం ప్రయత్నం చేస్తున్నారు. ఈరోజు జుక్కల్ కాన్స్టిట్యూన్సీ మొట్టమొదటి మున్సిపాలిటీ బిచ్కుంద తెచ్చారు. కాబట్టి మున్సిపాలిటీ ఉన్న జనాలు అందరూ కాంతారావు అంటున్నారు. కాబట్టి ఈ 12 వార్డు మన కాంతారావు గారు నిలబడి ఆ ధైర్యం వల్ల ఇలా 12 వార్డు ఉండే మేము గెలుస్తున్నామని సభముఖంగా తెలియజేస్తున్నాం. మేము ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాం. అధికార పార్టీ కాంగ్రెస్ పార్టీ ఉన్నది, మున్సిపాలిటీల పైన ప్రత్యేక దృష్టి పెట్టింది. అర్బన్ డెవలప్మెంట్ మీద కూడా కాంగ్రెస్ పార్టీ దృష్టి పెట్టింది. మా గౌరవ ఎమ్మెల్యే గారు కూడా దృష్టి పెట్టారు. కాబట్టి అన్ని వార్డులు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను గెలిపించి ఆదర్శవంత మున్సిపాలిటీకి తోడ్పడాలని బిచ్కుంద మున్సిపాలిటీ ఓటర్లకు నేను విజ్ఞప్తి చేస్తున్నాను. జనం నుంచి మేము తిరుగుతున్నాం సార్. ఈ జనం నుంచి రెస్పాన్స్ మాత్రం చాలా బ్రహ్మాండంగా ఉంది. ఈ రకమైన
రెస్పాన్స్ మేము ఎప్పుడు చూడలేని రకమైన రెస్పాన్స్ కనిపిస్తుంది సార్. 12 నియోజకవర్గం తప్పకుండా మేము గెలిచి బిచ్కుందలో కాంగ్రెస్ పార్టీ ఒక జెండాను మేము మున్సిపాలిటీ పైన ఎగరవేస్తామని తెలియజేస్తున్నాను. బిచ్కుంద మొదటి మున్సిపల్ ఎన్నికల్లో యూత్ పోటీ చేయడంతో సమస్యల పరిష్కారం దిశగా ఒక అడుగు పడిందంటున్నారు స్థానికులు. పోరాడే తత్వమున్న యువత అన్ని రాజకీయ పార్టీల నుంచి బరిలో ఉండడంతో ఫలితాలపై ఉత్కంఠ నెలకొంది.